ఓటుకు నోటు అంశంపై తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ అనుమతులను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ తిరస్కరించింది. కక్షపూరితంగానే దరఖాస్తును తిరస్కరించారని పేర్కొన్న తెలుగుదేశం అసిస్టెంట్ సిటీ ప్లానర్ నుంచి చీఫ్ ప్లానర్ వరకు అందరూ ఆమోదముద్ర వేసిన తర్వాత కావాలనే చివరి నిమిషంలో తిరస్కరించారని ఆరోపించింది. ఉమ్మడి రాజధానిలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తుందో ఈ ఘటనే రుజువు చేస్తోందని 2 పేజీల బహిరంగ లేఖను తెలుగుదేశం విడుదల చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్డు నంబర్ 65లో తన పాత ఇంటి స్థానంలో కొత్త ఇంటిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న దరఖాస్తును జీహెచ్ఎంసీ తిరస్కరించింది. లేఅవుట్ ను అనుసరించి భవన నిర్మాణ ప్రణాళిక లేదని, ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ఎత్తు, సెట్బ్యాక్లలో నిబంధనలు అతిక్రమించారని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పేర్కొంది. అనుమతి పొందకుండానే పిల్లర్లు వేశారని పేర్కొన్న జీహెచ్ఎంసీ ఈ నెల 16న ఇంటి నిర్మాణ అనుమతిని తిరస్కరించామని వివరణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించి 20 కోట్ల పన్ను బకాయిలు రావాల్సి ఉందని తెలిపిన జీహెచ్ఎంసీ పన్నుకు చంద్రబాబు ఇంటి నిర్మాణ అనుమతుల తిరస్కరణకు సంబంధం లేదని పేర్కొంది. జీహెచ్ఎంసీ వాదన తోసిపుచ్చిన తెలుగుదేశం కక్షపూరితంగానే దరఖాస్తు తిరస్కరించారంటూ 2 పేజీల బహిరంగ లేఖను పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్ పేరుతో విడుదల చేసింది. నిబంధనల ప్రకారం ఒక ముఖ్యమంత్రి పెట్టుకున్న దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం తిరస్కరిస్తే మిగిలిన వారికి హైదరాబాద్ లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆ లేఖలో పేర్కొంది. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ మే 18న ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలుగుదేశం తెలిపింది. మే 25న అసిస్టెంట్ సిటీ ప్లానర్ శేఖర్ రెడ్డి, ఆ తర్వాత డీసీపీ, చివరగా చీఫ్ సిటీ ప్లానర్ అధికారి ఇంటి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి భవన నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారని తెలుగుదేశం తన లేఖలో పేర్కొంది. చీఫ్ సిటీ ప్లానర్ ఆమోదం లభించిన తర్వాత పరిపాలనపరమైన ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీకి దరఖాస్తు వెళ్తుందని, అక్కడ సాధారణంగానే అనుమతి లభిస్తుందని తెలిపింది. జీహెచ్ఎంసీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ భవన నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తు నిబంధనలకు అనుగుణంగా లేదంటూ తిరస్కరించినట్లుగా తప్పుడు తేదీతో దరఖాస్తును తిప్పి పంపారని తెలుగుదేశం ఆరోపించింది. నిబంధనల ప్రకారం భవన నిర్మాణ అనుమతికి సంబంధించిన దరఖాస్తును 30 రోజుల్లోనే పరిష్కరించాలని, లేకుంటే అనుమతులు వచ్చినట్లుగానే భావిస్తారని తెదేపా వెల్లడించింది. ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు మే 18న చేసుకున్న దరఖాస్తును జూన్ 18న తిరస్కరించి జూన్ 16వ తేదీ వేసి తిప్పి పంపారని తెలుగుదేశం ఆరోపించింది. ఉమ్మడి రాజధానిలో ఏపీ ముఖ్యమంత్రి తన భవన నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తును అన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నాయని తేలిన తర్వాత కూడా చివరి నిమిషంలో తిరస్కరించడం వివక్ష కాదా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. చంద్రబాబు మీద కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా కక్ష సాధింపునకు పాల్పడుతోందో ఈ ఘటనతో తేటతెల్లమైందని మండిపడింది. లేఅవుట్ అనుమతుల ప్రకారం భవనం ఎత్తు, సెట్ బ్యాక్లు, నిర్మాణ నిబంధనలు అతిక్రమించేలా ఉన్నాయని చెప్పడం విడ్డూరమన్న తెలుగుదేశం అనుమతి లేకుండానే పిల్లర్లు వేశామంటూ జీహెచ్ఎంసీ బుకాయిస్తోందని విమర్శించింది. జూన్ 16నే దరఖాస్తు తిరస్కరించామని జీహెచ్ఎంసీ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోందని స్పష్టం చేసింది.